ఆ రక్షణలో స్థిరపరచబోటకును మరి ఈ యాత్ర ముగిసే పర్యంతము ఆ కార్యం జరిగించకును ప్రభు మనకిచ్చినటువంటి హెచ్చరిక ఎట్టున్నది. 23 నుండి 28 వరకు మార్చి చదువుకుందామండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తంను గురించి అపరాధి యగును. నడిపింపు కొరకై ప్రభు సన్నిధిలో ఆయన ఆత్మ కొరకై మనకు కనిపెట్టి ప్రార్థన చేసుకుందామండి. నా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవా, అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు అంటున్నావు. నా ప్రియ ప్రభు మమ్మల్ని నీకు అప్పగించున్నారు. ఇదిగో మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను. సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ మీకు ఇస్తున్నాను. ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపించను. నాలో ఉన్నవి మీకు ఆయన బోధించనని సెలవిచ్చున్నారు. అవును ప్రభు, మరి మీ యొక్క శరీర రక్తంను గురించి మరోసారి మేము ధ్యానించుంటుండగా మాలో ఎక్కడైతే అపవిత్రపరుచున్నాడో ఆ విషయాన్ని మా ప్రియమైన పరిశుద్ధాత్మ చూపించుటకును, దాన్ని మేము ప్రభువా నీ రక్తంతో కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారమై ప్రభువా మరి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రభువా నీ యొక్క శరీరంలోనూ రక్తంలో పాలు పొందినట్లుగా కూడి వచ్చిన మా ప్రియులందరినీ కూడా జ్ఞాపం చేసుకొని ప్రభువా పరిశుద్ధపరిచి నీ యొక్క నామఘనత కొరకై సహాయం చేయమని దీనిపైన మమ్మల్ని నీ కృప చూపించి సహాయం చేయమని అయోగ్యుడు నన్ను కూడా జ్ఞాపం చేసుకోనండి. నీ లేఖనాలని వర్ణించుటకు కానీ ప్రభా వాటిని చెప్పుటకు కానీ నాకు శక్తి చాలదు. జ్ఞానహీనుని, బుద్ధిహీనుని, తెలివిహీనుని కూడా ప్రభా మన మాట మంజం కలిగిన వాడిని కూడా ఒప్పుకుంటున్నాను. అయితే నీ ప్రజలకు మీరే మాట్లాడి వారి హృదయాలకి సంతోషపరిచే దేవుడు, సిద్ధపరిచే దేవుడు కనుక నీ కృపగా అప్పగించుకుంటూ అయోగ్యుడు నన్ను మరుగుపరిచి నీ వాక్యం ద్వారా నీ ప్రజలను మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కనుక ఈ దినము మరి యొక్క హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ యొక్క బల్ల మనం సమీపించే ముందుగా మన పరిశుద్ధులు అపోస్తలులు రాసినటువంటి కొన్ని లేఖనాలు మనం ధ్యానించుకొని మనం సిద్ధపడదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఏదో రాయబడి ఉన్నదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి, నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వాడై మనకు మరలా జ్ఞాపం చేస్తున్నాడు. ఈయన ఎటువంటి వాడు? 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా. ఈయన ఎటువంటి వాడండి? మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఎటువంటి వారు? నిత్యుడైన ఆత్మ. ఆయన ఆత్మ నిత్యము ఉండేది, కొంతకాలం నుండి ఆగిపోయేది కాదు. భూమి ఆకాశం పుట్టించక ముందే ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నాడు.
మన ఆదికాలంలో చూసినట్లయితే జలములపై ఆత్మ అల్లాడుచుండెనని వ్రాయబడి ఉన్నది. కనుక ఈ ఆత్మ ఎటువంటిదండి? నిత్యం ఉండేటువంటి ఆత్మ. అయితే మనకి ఇవ్వబడినటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ? మనల్ని సృజించినప్పుడు ఇవ్వబడినటువంటి ఆత్మ ఎటువంటిదండి? ఎటువంటిది? మనల్ని సృజించినప్పుడు దేవుడు ఏ ఆత్మనిచ్చున్నాడు? జీవాత్మ. జీవాత్మ అంటే అది కూడా నిత్యము నివసించేటువంటి ఆత్మే. మన పరలోక తండ్రి మనల్ని సూచించినప్పుడు, ఆదామును సూచించినప్పుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎటువంటిదండి? నిత్యము జీవించేదే. ఆయన కొంతకాలం జీవించి మరణానికి అప్పచెప్పినటువంటి దేవుడు కాడు. మన దేవుడు ఆత్మనిచ్చి కొంతకాలం ఉండి తర్వాత చనిపోనేటువంటి ఆ విధంగా మరి చేసినటువంటి వాడు కాడు. ఏ విధంగా చేశాడు? ఆయన నిత్యము జీవించేటువంటి ఆత్మనిచ్చున్నాడు. ఏ ఆత్మ అండి? అదే ఆత్మ ఇక్కడ తెలియపరచబడింది. నిత్యుడొక ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషిని అర్పించుకున్నట్టు క్రీస్తు యొక్క రక్తం. నిత్యుడొక ఆత్మ ఈయన. కన్యమరికి ఏ విధంగా ఆయన పుట్టాడు? దూత ఏం చెప్పిందండి? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండును, ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు. కనుక ఈయన రక్షకుడైనటువంటి నిత్యుడొక ఆత్మ. ఈ ఆత్మ ఎటువంటి వాడండి? నిత్యుడొక ఆత్మ. మనకి ఇవ్వబడిన ఆత్మ ఎటువంటిది? నిత్యమే. ఆయన ఆత్మే మనకి ఇచ్చాడు. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందండి? ఎక్కడ మనం పొరపాటు జరిగింది? అపవాది మాట విని ఆ తినొద్దన్న పని తిను ద్వారా ఏమొచ్చిందండి? మరణం సంభవించింది. అనగా ఈ నిత్యమైన ఆత్మ మనలో వెళ్ళిపోయి ఏ ఆత్మ వచ్చింది? అపవాది యొక్క ఆత్మ మనలో ప్రవేశించింది. అప్పుడు ఆదాము వల్ల అదే ఆత్మ కొనసాగుతూ వస్తుంది. అదే ఆత్మ పాపం చేయించడానికి, పాపంలో పడజేయడానికి, మరణభయం కలిగి ఉండడానికి అదే ఆత్మ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆ ఆత్మను మనం విడిపించుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఇక్కడ రాయబడింది. ఏమని? నిత్యుడొక ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను వచ్చి జీవం గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో అభివృద్ధి. కనుక నిర్జీవ క్రియలు విడిచిపెడుతుంది. నిర్జీవ క్రియలు ఎవరి ద్వారా వచ్చాయి? అపవాది ద్వారా వచ్చాయి. మనకు బుద్ధి పుట్టినట్టుగా, కంటికి కనబడినట్లుగా అన్నిటినీ మరి పూజించే విధానము అపవాది తీసుకొచ్చింది. ఆ అపవాది తీసుకొచ్చినటువంటి మరి ఆ యొక్క మానకరమైనటువంటి ఆరాధనను యేసుప్రభువు వారు వచ్చిన తర్వాత తెలియపరిచాడు. మీరు ఆరాధించేది అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని తెలియపరుచున్నాడు. అంతకుముందు ఏమన్నాడు? మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నాం. కనుక మనం రక్షణ పొందకముందు ఎవరైనా సరే ఆరాధించేటువంటి ఆరాధన మనం తెలియని రీతిగా ఆరాధించేటువంటి ఆరాధనే. అది దేవుని సన్నిధికి వెళ్ళదండి, అపవాది సన్నిధికి వెళుతుంది. అది ఎంచేతనకి మనం రక్షింపడలేదు కాబట్టి మన ఆరాధన, మన క్రియలు దేనికి వెళతాయి? అపవాది దగ్గరికి వెళుతున్నాయి. అంచేతనే వానికి నియమించబడిన అగ్నికి మనం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆడ భాగాలు ఉన్నాయి, రెండు భాగాలు. ఏంటది? అపవాది చేత అపవాదిని ఆరాధిస్తూ అపవాదిని పూజించే వారందరికీ అపవాది నియమించిన నిత్యాగ్నికి వెళ్తారు. అయితే దేవుని తెలుసుకొని యేసుప్రభు రక్తంతో విమోచింపబడి తమ పాపలను కడుక్కొని తండ్రికి కుమారులు గారు కుమార్తెగా చేయబడి పరలోక రాజ్య వారసత్వం పొందినటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? తండ్రి ఉండేటువంటి స్థానానికి వెళ్తున్నారు. ఇంచేత మన ఆత్మ, మైలుబడిన ఆత్మ మరలా శుద్ధి చేయబడ్డది. శుద్ధి ఎప్పుడైతే శుద్ధి చేయబడిందో అప్పుడు అది దేవునికి సంబంధించింది అవుతుంది. అంచేతనే నిరాటంకంగా ఏ భయం లేకుండా రక్షింపబడిన వారు ఏమవుతారు? తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంచేతనే మనం ప్రార్థన చేసినప్పుడు అంటే ఏం ప్రార్థన చేస్తామండి?
పరలోకమందున్న మా తండ్రిని పిలుస్తున్నాం. ఎవరిని పిలుస్తున్నాం మనము? మన ప్రభువు నేర్పించిన ప్రార్థన ఏంటది? పరలోకమందున్న మా తండ్రి. ఈ లోకంలో ఉన్న అన్ని జనుల చాలామంది కూడా దేవుడు దేవుడు అంటారు తప్ప తండ్రి అని పిలవలేరు. తండ్రి అని పిలవలేరు. ఎవరు పిలుస్తారు? ఒక్క యేసు ప్రభు రక్తంతో కొనబడిన వారే పిలుస్తారు. ఏమని? తండ్రి అని పిలుస్తారు. ఇంచేతనగా యేసు ప్రభు వారు ఆయన తండ్రి అని బయలుపరిచాడు మనకి. ఆయన ఎవరైతే పరలోకంలో తండ్రిగా ఉన్నాడో ఆయన మనకు బయలుపరిచాడు కాబట్టి మనం పరలోక తండ్రి అని పిలుస్తున్నాం. దేన్ని బట్టి పిలుస్తున్నాం? మన యొక్క మరి భక్తిని బట్టి, మన నీతి క్రియలను బట్టి పిలుస్తున్నామా? అలా కాదు. దేన్ని బట్టి పిలుస్తున్నాం? ఇక్కడ రాయబడిన చక్కగా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి ప్రేమించడానికి మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి. కనుక ఇప్పుడు మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది. అంచేత మనస్సాక్షి శుద్ధి చేయబడిన కారణం చేత మనము దేవుని యొక్క శరీరానికి రక్తానికి తినడానికి అర్హులమై ఉంటున్నాం. మన మనస్సాక్షి శుద్ధి లేకపోతే మనము దాన్ని ముట్టుకుంటే అర్హులం కాదు. అంచేతనే అంటాడు కదా మరి 11 అధ్యాయంలో 11 అధ్యాయంలో ఆ మాట చెప్తున్న చక్కగా 28 చదవండి. 28 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. కనుక ఈ విధంగా ఆయన శరీరమును రక్తంలో మనం పాలు పొందాలంటే మొదలుగా మనం శుద్ధి చేయబడిన వారంగా ఉండాలి. సాధారణంగా ఆరాధించామంటే మనము శుద్ధి చేయబడినటువంటి వారమే. అయినా మన హృదయాలు ఏమన్నా రహస్య పాపాలు ఎన్ని ఉంటాయి? బాహ్య పాపం ఉంటుంది, రహస్య పాపం ఉంటుంది. బాహ్య పాపం అందరికి కనిపిస్తుంది, రహస్య పాపం ఎవరికి కనబడుతుందండి? మనకు తర్వాత మనలో క్రియ అవుతుంది, తర్వాత దేవుడు చూస్తాడు. అంచేత రహస్య పాపాలని దేవుడు చూస్తాడు. కనుక రహస్య పాపాలు కూడా బాహ్య పాపాలు మనుషులు చూస్తారు, దేవుడు చూస్తాడు. అయితే రహస్య పాపాలు అనేవి ఎవరు చూస్తారు? అదే హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తన చెప్పున ఏం రాయబడిందండి అక్కడ? ఇర్మియా 17:9 చూడండి. చక్కగా చదవండి అమ్మా. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒక్కరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు ఆ యెహోవాను నేను హృదయం పరిశోధించేవాడను, అంతరింద్రియములు పరీక్షించేవాడిని. అంతరింద్రియాలు బాహ్య ఇంద్రియాలు కనిపిస్తాయి, అంతరింద్రియాలు కనిపించవు. అయితే దేవునికి కనపడతాయి. అవన్నీ ఇంచేత కనపడుతున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇదేంటి దేవుడు మన దేవుడు అయినప్పుడు కూడా, మనం ఆయన పుట్టించినప్పుడు కూడా మనలో ఉన్న అంతరింద్రియాలు ఆయనకి ఎలా కనపడుతున్నాయి అని మనం అనుకోవచ్చు. ఇంచేతనగా మరి ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, దానికి మనము ఎవరికి ఫోన్ చేయాలంటే వారికి వెళ్తూ ఉంటుంది కనెక్షన్. ఈ సెల్ ఫోన్ ద్వారా మనం ఎవరికి కనెక్షన్ ఇవ్వాలంటే వాళ్ళకి వెళ్ళి మాట్లాడితే అవుతుంది. అలాగే దేవుని దగ్గర కూడా సెల్ ఫోన్ లాంటి మనము బాహాటం కనిపించేటువంటి వారం. దేవునికి ఎవరిటువంటి మనం బాహాటం కనిపించేవారం. ఏ మనుషుడు కూడా మరుగైన వాడు కాడు, ఏ మనుషుడు కూడా, ఏ స్త్రీ కూడా మరుగైన వారు కాదు. ఇంచేత ఆయన యొక్క దృష్టి సర్వలోకమును చూస్తుంది, సర్వలోక జనులను చూస్తుంది, మంచి వాళ్ళని చూస్తుంది, చెడ్డవాళ్ళని చూస్తుంది. మంచివారి పక్షం కార్యం చేస్తుంది, చెడ్డవారి పక్షం ఏం చేస్తున్నది? అయ్యో నా కుమారుడు కుమార్తె ఈ యొక్క అపవాది బాహుల్లో పడ్డారే,
వాళ్ళు ఎప్పుడు దాని నుండి తప్పించుకుంటారా అని ఆయన సలహా చెప్తూనే ఉంటాడు. ఆత్మలో అయినా మనకు బోధిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయన యొక్క బోధ విని మన ఆత్మలో తెలియపరిచినటువంటి ఆ యొక్క పాపం నుండి మనం విడుదల పొందడానికి ఎప్పుడైతే మనం ఆశపడతామో అప్పుడు దేవుని కార్యం మనలో జరుగుతుంది. అదే రక్షణ కార్యము, అదే రక్షణ. అంచేతనే మన హృదయము ఆయనకు తెలుసు. ఇంచేత ఆయన సృజించాడు. మన హృదయంలో ఉన్నటువంటి రక్తం ఆయన ఇచ్చిందే. ఆ రక్తం జీవం గల రక్తము ఆయనకు తెలిసిందే. ఆత్మ ఆయన ఇచ్చిందే. ఆత్మ మైలుపడినటువంటి ఆత్మ, రక్షింపబడిన ఆత్మ రెండు రకాలుగా ఉన్నాయి. మైలుపడిన ఆత్మ దేనికి వెళుతుంది? అపవాది క్రియల్లోకి వెళుతుంది. ఆ కార్యాలు అయితే సంతోషిస్తుంది, దేవుని కార్యాలకి ఒప్పుకోదు, భయపడుతుంది. అయితే మనము దేవుని కార్యాలందు ఆనందిస్తాం, దేవుని కార్యాలందు ఆనందిస్తాం. అపవాది కార్యాలు మనము ఇష్టపడం, అపవాది కార్యాలకి మనం ఇష్టపడము. అదే ఇక్కడ మరి పౌలు గారు చక్కగా మాట్లాడుతున్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా హెబ్రీ 9:14 వచ్చినాడు. నిత్యుడ ఆత్మ తను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మనస్సాక్షి, ఇక్కడ మనస్సాక్షి. అదే కొరింథీయుల్లో రాసిన మాట ఏమన్నాడు? మీరు పరీక్షించుకోండి. 11:11 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్నాడు, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను పరీక్షించుకుంటే అర్థం ఏంటి? పరీక్షించుకుంటా అంటే ఇక్కడ ఏం రాయబడింది? మనస్సాక్షి. ఏంటండి అది? పరీక్ష అంటే ఏంటి అర్థం? మనస్సాక్షి. దోషారోపణ ఉన్నదా? పరిశుద్ధంగా ఉన్నదా? దేవునికి ఇష్టంగా ఉందా? అపవాదికి ఇష్టంగా ఉందా? మన మనస్సాక్షి అపవాదికి ఇష్టంగా ఉందా? దేవునికి ఇష్టంగా ఉందా? అపవాదికి ఇష్టం అంటే అపవాది కార్యాల్లో మనం ఆనందించుట. ఇక్కడ దేవుని దగ్గరికి మనం అందరం వచ్చేస్తాం, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ వస్తారని పిలుస్తాడు. ఆయన భేదం లేదు. అయితే ఇక్కడ ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. నీ మనస్సాక్షి ఎలాగ ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? అపవాదికి ఇష్టంగా ఉందా? అపవాదికి ఇష్టంగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్యాగ్నికి వెళ్తావు. నాకు ఇష్టంగా ఉంటే నువ్వు నిత్య జీవనకు వస్తావు. నిత్య జీవనం రావడానికి ఒక మార్గం ఉంది. అదేది? ఏ మార్గం అది? ఆయన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. కనుక నిత్య జీవం అనేది మరి పరలోక రాజ్యానికి చేర్చబడింది. అంచేత మనం ఇక్కడ రాయబడినట్లుగా మనం గ్రహించేది ఏంటంటే మరి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మనకి హెచ్చరిక అన్నమాట. ఇక్కడికి వచ్చేది బల దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం చేస్తాం? నిర్జీవ క్రియలు ఏమైనా ఉన్నాయా, అనగా అపవాది కార్యాలు ఏమైనా ఉన్నాయా అటు విడిచిపెట్టుకోవడానికి. ఏమన్నాడు అక్కడ? నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుణ్ణి సేవించడానికి. కనుక జీవం గల దేవుని సేవించాలంటే ఏం కావాలి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. అప్పుడే జీవం గల దేవుని సేవించేవారు ఉంటాం. జీవం గల దేవుని సేవించాలంటే ఏం కావాలి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, అపవాది క్రియలు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టాలి. జీవం గల దేవుని క్రియలు అయితే మనము ఆనందించేవారు ఉంటాం. మన హృదయం దేంట్లో ఆనందిస్తుంది? మన హృదయాలు దేంట్లో ఆనందిస్తున్నాయి? లోక సంబంధమైన అపవాద కార్యాల్లో ఆనందిస్తున్నాయా? నిర్జీవ క్రియలు. ప్రభుని క్రీస్తు రక్తం ద్వారా మోచంపబడి ఆయన యొక్క సన్నిధిలో ఆనందిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నామా? అది దేవుని యొక్క ఏమండి నిర్జీవ క్రియలను విడిచే దేవుని ఆరాధించేటువంటి క్రియ. ఆ విధమైనటువంటి అనుభవం మనం కలిగి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకొని చలుస్తున్నాడు. ఇంచేదనగా ఆయన తెలుసు, ఆయన విషయం తెలుసు. ఎవరి విషయం? పౌలు గారి విషయం తెలుసు. పౌలు గారి ముందు పేరు ఏంటది? ఏమ్మా? సౌలుగా ఉన్నటువంటి ఆయన ఏం చేసేవాడు? ఆయన క్రియలు ఏంటి?
ఏమ్మా? నిర్జీవ క్రియల్లో ఉన్నాడు. నిర్జీవ క్రియలో ఉండి ఏం చేసేవాడు? జీవం గల దేవుణ్ణి ఆరాధించేటువంటి పరిశుద్ధులను ఏం చేసేవాడండి? బలవంతం చేసేవాడు. ఏమని? యేసు ప్రభుని విడిచిపెడతావా చేస్తావా? ఒకటే పని. ఆయన అనేది ఒకటి. మరి మెప్పుగా మాట్లాడేవాడు కాదు ఆయన. పౌలు గారు మెప్పుగా మాట్లాడేవాడు కాదు. ఒకటే, నీవు ఈ యేసు ప్రభు వారిని విడిచిపెడతావా లేకపోతే ఏంటి చనిపోతావా అని ఎంతోమందిని చంపడానికి. అంచే నతాన్ని అంటాడు, అయ్యా మరి ఇన్ని దర్శనం ఇచ్చినప్పుడు మరి ప్రభువుని క్రీస్తు వారు దర్శనమిచ్చి ఆయన కళ్ళు గుడ్డు అయినప్పుడు అతను ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినప్పుడు అతను అడుగుతాడు, అయ్యా మరి నీ ప్రజలందరినీ కూడా ఏంటి మరి హింసించేటువంటి వాడిని ఇతన్ని మరి నేను ప్రార్థన చేస్తే ఏమవుతుంది అని అడిగితే, నీకు తెలియదు నాకు తెలుసులే. ఏమంటాడు ప్రభు? నీకు తెలియదు నాకు తెలుసు. ఈయన ఇంతవరకు నా ప్రజల్ని ఎన్ని కష్టాలు పెట్టాడో, ఎంతమందిని చంపాడో దానికి తగినటువంటి తరబీదు ఇస్తాను నేను, దానికి తగిన తరబీదు ఇస్తానని చెప్పి ఆయన్ను ఎంచుకున్నాడు. అప్పుడు ఆయన మరి మొదటి నుండి ట్రైనింగ్ కావాలే. ఎప్పుడైతే రక్షింపడ్డాడో ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ కన్నుల నుండి ఎప్పుడైతే పొరలు రాలిపోయాయో అప్పుడు ఉపవాసం నుండి ప్రార్థన చేసి దేవునికి మరి మహిమలోకి పిలువబడినప్పుడు ఆ మహిమలో ప్రభు ఇచ్చినటువంటి మరి ఈ హెచ్చరికలు లేదండి. మొదటి 11 అధ్యాయంలో ఈ దర్శనాన్ని ఆయన చూపించాడు. నా ప్రజలు రక్షింపబడుతున్నారు కానీ వాళ్ళు రక్షణలో నిలిచి ఉండలేకపోతున్నారు. నా ప్రజలందరూ కూడా రక్షింపబడుతున్నారు, ఆ రక్షణలో నిలిచి ఉండలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ రక్షణలో నిలిచి ఉండాలని అంటే ఈ యొక్క నా శరీరం రక్తాల వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు నా రక్షణలో నిలుచుంటారు. నేను వాళ్ళలో నిలుచుంటాను. వారు నాలో నిలుచుంటారు. అప్పుడు వాళ్ళు పరిపూర్ణులు అవుతారు. ఎవరు? విశ్వాసులైన మనం అందరూ కూడా పరిపూర్ణం అవుతాం. ఎప్పుడు పరిపూర్ణం అవుతాం? ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతూ దినదినం మన యొక్క ఆత్మీయతను ఎదుగుదల చేసుకున్నప్పుడు ఏమవుతుందండి? గొప్ప రక్షణలో మనం కొనసాగబడేవాళ్ళం ఉంటున్నాం. అంచేతన పౌలు గారు అన్నమాట. అది ఏంటది మరోసారి చూడండి. 14 వచనం, హెబ్రీ 8:14. నిత్యుడగా ఆత్మ ద్వారా తాను దేవుని నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆ హేతుచేతనే మొదటి నిబంధన కాలంలో జరిగినది. మొదటి నిబంధన కాలంలో జరిగినట్టు కాకుండా ఈ కొత్త నిబంధన కాలంలో ఏం జరుగుతుంది? మనస్సాక్షి క్లియర్ అవుతుంది. అంచేతనే మనము ప్రభు సన్నిధికి వచ్చినాం, ఆరాధించున్నాం. అయినా ఆరాధనలో మనం పరిపూర్ణం అయినా కాకపోయినా ఇక్కడ మాత్రం పరిపూర్ణంగా కాగలుగుతాం. ఎక్కడండి? ఈ బల్ల యొక్క హెచ్చరికల్లో మనం పరిపూర్ణం కాగలుగుతాం. ఆ నిత్యుడగా ఆత్మ ద్వారా మరి తాను నిర్దోషిగా అర్పించుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు నిర్దోషిగా తాను అర్పించుకున్నాడు. ఎవరి కోసం అర్పించుకున్నాడండి? ఎవరి కోసం? ఆయనలో పాపం ఉన్నదా? ఆయనలో పాపం లేదు. ఆయన శక్తిమంతుడు, జీవాధిపతి, మానవుల యొక్క మరణాన్ని నుండి విడిపించినవాడు. గుడ్డివారు కళ్ళు ఇచ్చాడు, కుంటివారు కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగం శుద్ధులు చేస్తాడు. మానవుల యొక్క అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనలో పాపం లేదు. శాస్త్రుల పరిచయాలు ఆ గుడ్డివాడిని అడుగుతారు, గుడ్డివాడు నువ్వు ఎలా కళ్ళు తెలిసావంటే, కళ్ళు నీకు ఎలాగ తెలబట్టే, ఆయన ఎవరో నా కళ్ళు ముట్టాడు, నేను కడుక్కున్నాను, శుద్ధిని ఆయన అని చెప్తాడు. అతను పాపో కాదో నాకు తెలియదు అంటాడు. అది పాపి అంటారు వాళ్ళందరూ ఏమంటారు? పాప అయినాడు గుడ్ల కళ్ళు తెస్తాడు. ఏమో నాకు తెలియదు, పాప అయినాడు గుడ్ల కళ్ళు తెరుస్తాడు తెలియదు, కానీ ఆయన మాత్రం నా కళ్ళు తెస్తాడు. కనుక పాప అయినవాడు
ఈ లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు గుడ్డివారి కళ్ళు తెరవడం నేను వినలేదని సాక్ష్యం ఇస్తాడు. ఆ విధంగా గుడ్డివాడు నువ్వు మాకు సాక్ష్యం ఇస్తావని అతన్ని వెలివేస్తారు. ఇది లోకం యొక్క పరిస్థితి. కనుక మన యొక్క రక్షణ కొనసాగించుకోవాలంటే ఈ శరీర రక్తంలో మనం పాలు పొందాలంటే నిర్జీవకులను విడిచిపెట్టాలి. ఆయన విడిచిపెట్టాడు. మనం విడిచిపెట్టడానికి మనకు శక్తినిచ్చాడు. నిర్జీవ క్రియలు మనం చేసేవారమే. గత కాలంలో ప్రభుని క్రీస్తు వారికి ద్వారా రక్షింపడినప్పుడు నిర్జీవ క్రియలు అన్నీ చేసాం. అన్ని రకాల నిర్జీవ క్రియలు, పాప క్రియలు చేసాం. అయితే ఎప్పుడైతే ప్రభుని క్రీస్తు వారు ఆ యొక్క అపవాది కార్యాల నుండి మన అపవాది యొక్క స్వభావం, అపవాది యొక్క కార్యాలని, నిర్జీవ క్రియలు మనల్ని తీసేసి తన పరిశుద్ధ రక్తం ద్వారా మనం విమోచించాడో నాటి నుండి మనము జీవముగా దేవుని ఆరాధించేవారు ఉంటాం, దేవుని సేవించేవారు ఉంటున్నాం. సేవించడం అంటే ఏదో ఆదివారం నాడు ఎక్కడికి వచ్చి ఆదివారం నాడు ఆరాధించి సేవించి వెళ్ళిపోవడం కాదండి. దినదినమును మనం సేవించేవారంగా ఉండాలి. ఉదయం ఆరాధించాలి, మధ్యాహ్నం అవసరం ఉంటే ఖాళీ ఉంటే ఆరాధించాలి, సాయంకాలం మరి పడుకునే ముందు మరి ఆరాధించాలి. ఈ విధంగా రాత్రి మావుల్లో ఆరాధించే వారం ఉండాలి. అది యొక్క ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా మనం మరి దేవుని ఆరాధించిన శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే మరి ప్రభుని క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడినప్పుడే వస్తుంది. మన మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయబడుతుంది. ఆ విధంగా మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ ప్రభువుని మనం మరి సమీపించే వారం ఉండాలని మరి తెలియపరచబడుతుంది. మనం ఇంకో విషయం చూసుకుందామండి. మొదటి పేతురు 1వ అధ్యాయము, 2వ పేతురు 1వ అధ్యాయం 56 వచనం చదవండి. 2వ పేతురు 5-6 వచనం. 2 పేతురు 1వ అధ్యాయము 5-6 వచనం చదవండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమ దయను అమర్చుకోండి. కనుక మనం ఏమి అమర్చుకోవాలండి? ఈ యొక్క యేసుప్రభు వారి గుణాలన్నీ మనం అమర్చుకునే వారు ఉండాలి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకయాత్రలో మీ విశ్వాసమునందు సద్గుణం ఉండాలి. విశ్వాసం ఎటువంటిది ఉండాలి? విశ్వాసమే కాదు, సద్గుణం ఉండాలి. యేసుప్రభు వారు సద్గుణం గలవారు. ఆయన గుణాలు మనం కలిగి ఉండాలి. తర్వాత సద్గుణం జ్ఞానము ఏముండాలండి? జ్ఞానము. మీరు పౌరుల నిష్కపటులను పాముల వల్లే వివేకులనే ఉండాలి. జ్ఞానము పౌరుల నిష్కపటంగా ఉండాలి, పాముల వల్లే వివేకంగా ఉండాలి. ఏదన్నా మరి అప్పది మనకి సాధన తీసుకొస్తే ఎలా ఉండాలి? ఆ సాధనలో పడకుండా మనం తప్పింపడేటువంటి వారంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. ఆ సాధనలో మనం పడకుండా. ఆ విధంగా ప్రభువుని క్రీస్తు వారు మనకి మార్గం చూపించున్నాడు. సహనమునందు చదవమ్మా 6 వచనం. జ్ఞానమందు ఆశానిగ్రహమునందు సహనమును, సహనందు భక్తి ఉండాలి. సహనములో ఏముంటుంది? సహనం నుండి భక్తి లేకపోయినా వ్యర్థమే. కనుక చాలామంది సనుక్కుంటాం, కొనుక్కుంటాం, సహనం అనేది ఉండదు. యేసుప్రభు వారు సహనం చూపించారా? ఏమండి, యేసుప్రభు వారు సహనం చూపించారా అమ్మా? ఎలా చూపించారు ఆయన అమ్మా? సిలువ వేస్తున్నప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగారు వీరిని క్షమించు. కనుక అది సహనముతో. ఆ విధంగా సహనం అనేది మనకి ఎవరైనా శత్రువు మనల్ని ఉన్నా హింసించి చెడ్డ మాట్లాడి మరి దూషిస్తారు. ఇంచేతంటే లోకము దేవుంది కాదు, లోకము అపవాది. కనుక మనం చూసిన వెంటనే అపవాది ఏం చేస్తాడు? ఎక్కిరిస్తాడు, దూషిస్తాడు. వెళ్ళే పరలోకం వెళ్తారట, మనం వెళ్ళమంట.
అని ఇలాగా వాడి ఉద్దేశాలన్నీ బయలుపరుస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో మనం ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి. వాడితో నోట్లో నోరు పెట్టకూడదు. వాడి నోట్లో నోరు పెట్టకూడదు. నోట్లో నోరు పెడితే ఏమవుతుంది? అది జగడం కింద చేరుతుంది. జగడం ఏమవుతుంది? ఆఖరికి మనమే కొట్టం, కానీ వాళ్ళే మనం కొట్టేవారు. ఏం చేత మనం దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటాం కనుక మన సహనం కలిగి ఉంటాం. తొందరపడి మాట్లాడినా వెంటనే మనం సరి చేసుకుంటాం. అయితే అలా సరి చేసుకోరు. ఏం చేస్తారు? మన మీదకి యుద్ధానికి వస్తారు. ఏం చేస్తారు? మొదటి నుండి వాడు ఎటువంటి వాడండి? దొంగ, దోచుకునేవాడు. మొదటి నుండి ఆడే అపోది ఎటువంటి వాడు? దొంగ, దోచుకునేవాడు. ఏమన్నాడు? అవ్వ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? ఏమ్మా ఏమన్నాడు? ఇది నిజమా? అది అలాగే ఆవిడ మాట్లాడేది. తడబడతారు వెంటనే, ఆడి మాటకి తడబడతారు. నిజమా అంటే నాకు అనుమానం వచ్చేస్తుంది. ఏమని? నిజమా కాదా అనేటువంటి మీమాంసలు పెట్టేస్తాడు. వెంటనే మనం సహనం కోల్పోతాం. కనుక అటువంటి వాడి మాటలు మనం సహనం కోల్పోకుండా మనకు రక్షణ కాపాడుకోవాలని చెప్తున్నాను. ఆశా నిగ్రహము, తర్వాత సహనము, భక్తి. భక్తి అందు సహోదరి ప్రేమ కూడా ఉండాలి. ఏముండాలి? సహోదరి ప్రేమ లేకపోతే ప్రేమ లేనివాడు ఏమన్నాడు? ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ఇంచేతనగా ప్రేమ ఎవరు నేర్పించారు? యేసుప్రభు వారే. నేనే ప్రేమ అన్న. ఏమన్నారు ఆయన? నేనే ప్రేమ. ఆ ప్రేమను మనం చూపించాలి. రక్షింపడిన వారమై ఉండి ఆ ప్రేమను చూపించకపోతే మనము ప్రభువుని క్రీస్తు వారి యొక్క పిల్లలు కాదు. తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులని అనుసరిస్తారు. మన తండ్రి ఎవరు? యేసుప్రభు వారే. ఇంచేత ఆయన రక్తంతో మనం విమోచించుకున్నాడు. ఆయన ప్రశస్త రక్తం ద్వారా మనకు కడిగాడు. మన తండ్రి అయినా ఆయన తండ్రి గుణ లక్షణాలన్నీ కూడా ఇక్కడ రాయబడినాయి. ఏమి రాయబడింది? మళ్ళీ చదవండిమా. సరే, మొదటి పేరు 1:4 చదవండిమా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావనందు పాలువారు. కనుక భ్రష్టత్వం తప్పించుకున్న తర్వాత ఏమొస్తుంది? దేవస్వభావంలో పాలువారు అవుతుంది. ఆ దేవస్వభావం ఏంటది? అహేతు చేత మీరు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు దేంట్లందు మన విశ్వాసంలోనే ఇవన్నీ ఉండాలి. విశ్వాసంలో సద్గుణం ఉండాలి. తర్వాత విశ్వాసంలో జ్ఞానం ఉండాలి. ఆ విశ్వాసంలోనే ఆశా నిగ్రహం ఉండాలి. ఆ విశ్వాసంలోనే ఏముండాలి? సహనం ఉండాలి. ఆ విశ్వాసంలోనే భక్తి కూడా కలిగి ఉండాలి. ఆ విధంగా మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ ఎందులో ఉండాలి? ఇందులో ఉండాలని విశ్వాసాన్ని కలిగి ఉండి ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయకుండా విశ్వాసం ఉన్నదంటే వ్యర్థమే. ఇవన్నీ చేయకుండా సహోదర ప్రేమ ప్రేమించుకోండిగా నేను విశ్వాసాన్ని చెప్తా వ్యర్థమే. కానీ మా ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా ఆయన రక్తం ద్వారా మనము విమోచనపడ్డాం. ఆ రక్తం మన క్రొత్త నిబంధన రక్తంగా మనం తెలుసుకున్నాం. ఆ రక్తాన్ని బట్టి మనము దేవునికి ఇష్టముగా జీవించగలుగుతున్నాం. రెండో పేతురు 1:10 ఉన్న మాట జ్ఞాపకం చేసుకుందండి. అందువల్ల సహోదరులారా మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్తగా కనుక జాగ్రత్త పడాలి. మన పిలుపును మనం పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పిలుపుని జ్ఞాపకం చేసుకుంటే ఏంటది? విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో ఈ గుణాలన్నీ కలిగి ఉండాలి.
ప్రేమ కలిగి ఉండాలి. అది మనం ప్రభువుని క్రీస్తు వారి శరీర రక్తంలో తీసుకున్నప్పుడు అవన్నీ మనకు అబ్బేవిగా ఉంటాయి. వాటి నుండి మనం దూరంగా వెళ్ళకుండా ప్రభు మన సహాయం చేయను గాక. ఒక చిన్న మాట చదువుకుని మరి ప్రభువులో బల్ల పాలు పొందడం. కొలస్సీలో ఒక మాట రాయబడింది, చూసుకురండి. మరి బల్లకు పడుకుందాం. కొలస్సీ 3:5 4 ధ్యానం చేసుకుని మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయన కూడా మహిమందు ప్రత్యక్షపరచబడదు. ఎప్పుడైతే మనం ఆ గుణాలను కలిగి ఉంటామో, ఆయన రక్షణ కలిగి ఉంటామో, మరి సోదర ప్రేమ కలిగి ఉంటామో, అప్పుడు ఈ కార్యబలం జరుగుతుంది. ఏంటది? 3:4 మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమందు మనం ప్రత్యక్షమవుతాం. సరే, ఆయన మహిమతో ప్రత్యక్షమవుతున్నాడు. ఆ మహిమలో ఆయన్ని మనం ఎదుర్కొంటాం. అదే పెండ్లి కుమార్తె సంఘముగా మన పరిశుద్ధ గ్రంథం రాయబడి 10 పెండ్లి కుమార్తెగా మనం ఆయన ఎదుర్కొంటాం. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారమే ఆయన బోరం ఊదినప్పుడు మనము ఆయన ప్రత్యక్షమైన ఆయన ఉన్నట్టుగానే మనం వెళ్తాం. పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నామని పెండ్లి కుమార్తెలాగా పెండ్లి కుమార్తెను ఎదుర్కొనే వారంగా వెళ్తాం. ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించడానికి, దాన్ని కొనసాగించడానికి మనకివ్వబడింది ఏంటండి? ఆయన శరీరము, రక్తం. మనం ప్రతిసారి హెచ్చరించేది. అంతేకాదు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ శరీరం, రక్తం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. చెప్తే నువ్వు ఆయన శరీరం తిన్నావు కదా, నువ్వు ఆ యొక్క అపోద యొక్క బల్ల ఎలా చేయి పెడతావు? ఆయన రక్తం తీసుకున్నావు కదా, ఆ పాపపు అపోద యొక్క రక్తాన్ని మళ్ళీ నువ్వు ఎలా తీసుకుంటావు? అది నీకు తగదు. కనుక వాటి నుండి వేరే జీవగల దేవుని నువ్వు ఆరాధించు, పూజించు, గణపరచు. ఈ యాత్ర ముగిన తర్వాత నువ్వు దేవునితో యుగాలు జీవించే గొప్ప రక్షణ ప్రభువుని క్రీస్తు వారికి ఇచ్చున్నారు. దాన్ని అంతవరకు కొనసాగించుకొని హెచ్చరింపబడుతుంది. అది మనము మరి బల్ల హెచ్చరిక కలిగిన వారమై ఆయన శరీర రక్తంలో పాలు పొంది ప్రభు వచ్చే వరకు ఆయనకు నమ్మకస్తులుగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.